ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాము ప్రార్థన, ఒక ఆరాధన గీతం పాడుకుందాము. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు, స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా. ఈ దిన వాక్యము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం. ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరేదైనను మన ప్రభు అయిన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోమా పత్రిక క్రొత్త నిబంధన పత్రికలలో వేదాంత పరంగా, కాపరత్వ పరంగా ప్రాముఖ్యతను సంచరించుకొని అన్ని పత్రికల కంటే ముందు వరుసలో ఉన్నది. విశ్వాసులు తమ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన ఆ రక్షణను కొనసాగించడానికి ఈ పత్రిక ఆచరణాత్మకంగా అనుసరించవలసినటువంటి సూత్రాలను తెలియజేస్తూ ముందుకు సాగింది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు వివరించాడు 39వ వచనంలో. ఈనాడు మనం కూడా క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు అనుభవిస్తూనే ఉన్నారు. దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూనే ఉన్నారు. ఆ మాటను మనం ఒకసారి మననం చేసుకుంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోవునవైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు గారు అంటున్నారు. ఈనాడు మనం కూడా ఇదే సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏదైనా సరే. ఈనాడు మన వాళ్ళు ఎంతోమంది చెరసాలలో నగ్గుతున్నారు. నిష్కారణంగా మత ప్రచారం చేస్తున్నారని తీసుకుపోయి స్టేషన్లో పెట్టి మరి జైళ్ళలో తురోసివేస్తున్నారు. దేవుని ప్రేమను పంచేటువంటి పదక్రమంలో పత్రికలు వంచినా తప్పే అవుతుంది. చర్చెస్ నడిపిస్తున్నా తప్పే అవుతుంది. సెమీ క్రిస్మస్లు పెట్టుకుంటున్నా మతోన్మాదులు వచ్చి వాటిని చిన్నాభిన్నం చేసి దొమ్మి చేసి నడవకుండా చేస్తున్నారు. మనం ఎవరికి హాని చేయము. మనం క్రీస్తు ప్రేమను అందరికీ చాటేటువంటి వారంగా ఉన్నాము. అయినప్పటికీ మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. పౌలు గారు అన్నట్లుగా అది మరణమైన జీవమైన, రాజులైన ప్రధానులైన, పోలీస్ స్టేషన్లైనా జైలైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపదని నిక్కచ్చిగా, నిర్భయంగా, ధైర్యంగా మనం సాక్షులుగా ఈ లోకంలో సాగిపోతూ క్రీస్తు ప్రేమను చాటాల్సిన అవసరం ఉన్నది. కనుక అట్టి దేవుని బిడ్డలందరికీ ఈ వేకోజామున క్షేమం కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం.
స్వార్థకు వెళ్ళే వారి గురించి ప్రార్థన చేద్దాం. వాక్య పరిచర్య చేసే వారి గురించి ప్రార్థన చేద్దాం. సంఘాలు నడిపే వారి గురించి ప్రార్థన చేద్దాం. పేదలకు సహాయం చేసినా తప్పే అవుతుంది. ఎక్కడ మరి కెలామిటీస్ వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బీదల కొరకు మనం ప్రయాసపడి వెళ్ళినా ఇది మత ప్రచారం కొరకే ఎత్తులేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ వీటన్నిటి గురించి మనం విజయం సాధించాలంటే ప్రార్థన ఒక్కటే ముఖ్యం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం వీరందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క శక్తి నుండి మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. ఎందుకంటే మనం ఈ పాప బంధకముల నుంచి యేసుక్రీస్తు ప్రేమ ద్వారా విడిపింపబడ్డాం. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. పౌలు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం అన్నాడు. కనుక మనం కూడా బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతూ ఆయన పరిచర్యలో సాగిపోయే వారందరి కొరకు ప్రార్థన చేస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. వివేకోజామున ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ వివేకోజాము ప్రార్థన సమయాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ పనిలో తండ్రి సాగిపోతున్నటువంటి నీ ప్రియ భక్తులకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల గుండా వారు సాగిపోతూ ఎన్నో అవమానాలు పాలవుతున్నారు. వారందరినీ రక్షించండి అయ్యా. వారందరికీ ప్రభా నీ యొక్క రక్షణ వలయం దయచేయండి. నీ దూతల్ని కావలించండి. ఒక్కొక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. పత్రికలు పంచేవారిని కాపాడండి. సువార్త ప్రకటించేవారిని కాపాడండి. నీ సేవ చేస్తున్న సేవకుల్ని కాపాడండి. వాక్య పరిచర్యలో ప్రభువా మరి నాయన సభలు నిర్వహిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలందరినీ కాపాడండి. శత్రువు సైతాను వారి నుంచి నీ ప్రియబిడ్డలందరినీ తప్పించి నీవు జయం పొంది మాయం పొందుమని ఈ వేకోజామున మా యొక్క ప్రార్థన మీరు వింటున్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సీజన్ అంతా సెమీ క్రిస్మస్ సంబరాలు తండ్రి మరి క్యారల్స్ తిరిగేటువంటి వారు ఉంటారు. ప్రభా ఆ బిడ్డలందరికీ నీ కృపాస్తం తోడుగా ఉంచి నడిపించుమని, ఈ రకంగా నీ స్వార్థ ప్రకటించడానికి వెసులుబాటు దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.